స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ముందు ఇందులో పొయ్యండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. మా పెద్దలకి, గురువులకి, తల్లిదండ్రులకి అందరికీ పాదాలు పట్టి ప్రార్థిస్తూ నేను అద్భుతమైనటువంటి యోగాన్ని ఇంట్లో చేసుకుని అద్భుతమైన ఫలితాన్ని బట్టతలపై కూడా జుట్టుని రప్పించేటువంటి అద్భుతమైన శక్తి గల ఈ భూమి మనకి ఇచ్చినటువంటి ఔషధాల నుంచి కొన్ని ఔషధాలను ఏ విధంగా వాడాలనే విషయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వెలిగించుకుని ఈ మట్టి బాండి పాత్రను పెట్టండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ముందు ఇందులో పొయ్యండి. కూడా చెప్పాను, దయచేసి ఇది అందరూ ఇంట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉసిరికాయల రసాన్ని కూడా ఏదైతే మనం ముందు స్వచ్ఛమైన నూనెలో వేసామో అదే నూనెలో వేస్తాము. గుంట గరగరాకు రసం, అది కూడా 1/2 లీటరు అంటే 500 మిల్లీలీటర్లు తీసుకువచ్చి ఇందులో ఇలాగే వేస్తాము. వస్తువుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు పెరగడానికి కానీ లేదా బలమైన జుట్టు రావడానికి కానీ దేనికైనా సరే ఇవే వాడుతూ వస్తున్నారు. ఇవి స్వచ్ఛమైనటువంటివి కాబట్టి మీకు అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది. చూశారు కదా, మనం ఈ ఏదైతే ముందుగా మీకు చెప్పినట్టు చూపిస్తున్నానో మన వట్టి వేళ్ల ముద్ద కూడా ఇందులో కలిపేశాము. తర్వాత మీరు ఖర్జూరాల ముద్ద కూడా తీసి పెట్టాం కదా 58 గ్రాములు, అది కూడా ఇందులో వేసేసుకోండి. పొయ్యి మనం వెలిగించే ఉంచాము, చూశారు కదా. అలాగ 1.5-2 గంటలు పూర్తయిపోగానే ఇందులో ఉన్నటువంటి తడి అంతా ఇంకిపోయి కేవలం ఏదైతే నూనె భాగం మాత్రం మిగిలిందో అది మాత్రమే మిగులుతుంది. దాన్ని గనక వడకట్టుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని దీనిని రోజు కూడా తలపైన అలా రాస్తూ ఉండాలి. తరువాత వీలైతే మీరు దాంతో మర్దన చేసుకోవాలి.